హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా పాకిస్తాన్కి మొన్నటి వరకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ తర్వాత బతికిపోయాం బాబోయ్ ఇండియా నుంచి అని చెప్పి పాకిస్తాన్కి ఉన్న ఆనందము కొన్నాళ్ళు కూడా మిగలలేదు. పాకిస్తాన్కి కొత్త తలకాయ నొప్పి వచ్చి పడింది. ఆ తలకాయ నొప్పి పెద్ద బాంబుతో సమానం. అయితే ఆ బాంబ్ ఏంటంటే పాకిస్తాన్ లో అంతర్గత కలహాలు. ఆ కలహాలు ఏంటి అంటే పాకిస్తాన్ లో 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. అవి ఇండియాలో స్టేట్స్ ఎలా అంటామో ప్రావిన్సెస్ ని అలా అంటాం. అయితే ఆ 4 ప్రావిన్సెస్ ఏంటి అంటే పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తువా, దాంతో పాటు బలూచిస్తాన్. అయితే కొత్తగా బలూచిస్తాన్ తమకు తాముగా ఇండిపెండెంట్ సపరేట్ నేషన్ అయ్యామని చెప్పి ప్రకటించుకుంది. యామిన్ మీర్ మరియు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకోవడం జరిగింది. కేవలం ప్రకటించడమే కాకుండా వాళ్ళకు నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, దాంతో పాటు సపరేట్ పార్లమెంట్, రోడ్లలో కంప్లీట్ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. ఇది పాకిస్తాన్ కి పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే పాకిస్తాన్ కి నేచురల్ రిసోర్స్ గన్నుగా ఉన్న ప్రదేశం బలూచిస్తాన్. గ్యాస్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, చాలా రకాలైన వనరులు బలూచిస్తాన్ నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు బలూచిస్తాన్ సపరేట్ నేషన్ గా ప్రకటించుకోవడమే కాకుండా యుఎన్ లో తన యొక్క రిక్వెస్ట్ ని పాస్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇండియన్ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంది, యుఎన్ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంది. అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీని వెళ్ళగొట్టడానికి యుఎన్ సపోర్ట్, ఇండియన్ సపోర్ట్ కోరుకుంటుంది. దాంతో పాటు ఇండియా బలూచిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఇండియాలో ఉన్న ఢిల్లీలో తన యొక్క ఎంబసీని పెడతామని చెప్పి రిక్వెస్ట్ చేసింది. దాంతో పాటుగా ఇండియాలో బలూచిస్తాన్ లో తన యొక్క ఎంబసీని పెట్టడానికి కోరింది. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఎక్కడి వరకు సీరియస్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్. దాంతో పాటు చైనా ఇక్కడ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంది గ్వాదర్ పోర్ట్ లో. అయితే ఏం జరుగుతుందో చూడాలి, ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. దీని మీద కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో బలూచిస్తాన్ అని చెప్పి, ఐ సపోర్ట్ బలూచిస్తాన్ అని చెప్పి కామెంట్ చేయండి. దీనిపైన మొత్తం వీడియో తీస్తాను. అంతటి వరకు బాయ్ బాయ్.